ఉన్నది నిలబెట్టుకోవడం, కొత్తది సాధించడం, ఇది మోడీ టీం ముందు ఉన్నటువంటి కర్తవ్యం. చాలా సిన్సియర్ ఎఫర్ట్ చేయాల్సినవన్నీ చేసేశారు. వాస్తవంగా చెప్పాలంటే అపోజిషన్ ఉందా అసలు ఈ దేశంలో అన్నటువంటిది స్పష్టమైంది. ఎలా ఎన్నికల రూట్లో, ప్రచారం రూట్లో చూస్తే అపోజిషన్ స్ట్రాంగ్గానే ఉంది. రాహుల్ గాంధీ అయినా, కేజ్రీవాల్ అయినా, మమతా బెనర్జీ అయినా, శరద్ పవార్ అయినా, ఉద్ధవ్ ఠాక్రే అయినా, స్టాలిన్ అయినా, ఇట్లా ఎవరూ తక్కువ తింటలేదు. ప్రచారం భారీగానే వస్తుంది, హడావిడి బాగానే చేస్తుంటారు. బట్ ప్రజలలో ఆ స్థాయిలో వీళ్ళందరూ సంఘటితంగా లేకపోవడం అన్నటువంటిది, సంఘటితంగా ఉన్నామని చెప్తున్నా అందులో ఉన్నటువంటి డొల్లతనం మోడీకి ధైర్యం. అట్ ద సేమ్ టైం విదేశీ జోక్యం, విదేశాలకు సంబంధించినటువంటి నిధులతో నడిచేటటువంటి సోషల్ మీడియా రంగంలోకి దిగి ప్రారంభించినటువంటి వ్యవహారం చాలా పెద్ద సీరియస్ ఇంపాక్ట్ అన్నటువంటిది. దాని పరిణామ క్రమం ఎక్కడ దాకా వెళ్తుంది అనేటువంటిది చూడాలి. మోడీ టీంకి అయితే ఖచ్చితంగా 330కి తక్కువ రావు, 370 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నటువంటి నమ్మకం ఉంది. అదే సందర్భంలో ఈ చివరిలో జరుగుతున్నటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో, కేజ్రీవాల్కి అనుకూలంగా నడిపిస్తున్న గేమ్, అట్లాగే న్యాయస్థానంలో వచ్చినటువంటి తాజా వ్యాఖ్యానాలు, అలాగే రాహుల్ గాంధీ వీళ్ళు మైండ్ గేమ్ ప్రారంభించి రాదు ఐఎన్డిఏ వస్తోంది అన్నటువంటి ప్రచారం వలన నష్టమా లాభమా అన్నటువంటిది, అది ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టిస్తుందేమో, దాన్ని ఎలా డీల్ చేయాలి అన్నటువంటి పాయింట్ మీదనే ప్రస్తుతం పరీక్ష ఎదుర్కొంటోంది ఆ టీం.